తమిళ సినిమాల్లో తనదైన ముద్ర వేసి ఇప్పుడు అదే అరవ రాజకీయాల్లో సంచలనం సృష్టించాలనుకుంటున్న తలపతి విజయ్ కి పొలిటికల్ జర్నీలో ఊహించని షాక్లు ఎదురవుతున్నాయి. వ్యక్తిగత జీవితంలో భార్య సంగీత రూపంలో ఆయనకు తగులుతున్న వరుస దెబ్బలు రాజకీయంగానూ చర్చనీయాంశమవుతున్నాయి. తనకు విజయ్ తో విడాకులు ఇప్పించాలంటూ ఇప్పటికే చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ వేసిన సంగీత ఇప్పుడు భర్తపై మరో పిటిషన్ దాఖలు చేయడం సంచలనం రేపుతోంది. సంగీత వేసిన విడాకుల పిటిషన్ ఇంకా విచారణకే రాలేదు. అప్పుడే అనుబంధ పిటిషన్ దాఖలవడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఆమె వేసిన విడాకుల పిటిషన్ పై ఏప్రిల్ 20న విచారణ జరగనుండగా విజయ్ స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది న్యాయస్థానం. మరి ఈ రెండు పిటిషన్ల సంగతి ఏంటి అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అసలు విడాకుల పిటిషన్లో సంగీత ఎలాంటి ఆరోపణలు చేశారు, విజయ్ ముందు ఏం డిమాండ్లు పెట్టారు, ఇప్పుడు దాఖలు చేసిన లేటెస్ట్ పిటిషన్ లో ఏమేం మెన్షన్ చేశారు, ఆ వివరాలు డీటెయిల్ గా చూద్దాం. పిటిషన్ నెంబర్ 1 లో ఏముంది ట్రాక్ చేద్దాం. 2021 నుంచి ఓ నటితో విజయ్ వివాహేతర సంబంధం ఉంది అంటున్నారు సంగీత. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోలేదు విజయ్. ప్రైవేట్ ఫంక్షన్లకు విదేశాలకు ఆమెతోనే వెళ్లారంటున్నారు సంగీత. ఇక 2021 నుంచే విడిగా ఉంటున్నామంటున్నారు. నేను నా పిల్లలు మానసిక క్షోభ అనుభవించామని విజయ్తో విడాకులు ఇప్పించండి అని కోరారు సంగీత. ఇక ఇప్పుడు పిటిషన్ నెంబర్ 2 చూద్దాం. దానిలో ఏముందో ఒకసారి చూద్దాం. విడాకుల కేసు తేలేదాకా విజయ్ ఇంట్లోనే నన్ను ఉండనివ్వండి. విజయ్ ఇంట్లోకి ప్రస్తుతం నన్ను రానివ్వడం లేదు. బ్రిటన్ పౌరురాలిని, నాకు చెన్నైలో మరో నివాసం లేదు. సో న్యాయపరంగా భరణం ఇప్పించాలి అని కోరుతున్నారు సంగీత. అయితే అసలు ఆ ఇంట్లో ఏముంది? విజయ్ పై కోర్టులో సంగీత వేసిన రెండో పిటిషన్ ఒక ఎత్తు అయితే అందులో ప్రస్తావించిన అంశాలు మరో ఎత్తు. అసలు ఈ అనుబంధ పిటిషన్ అంతా విజయ్ ఇంటి చుట్టూనే తిరుగుతోంది. మ్యాన్షన్ లో ఉన్న ఆ భవంతిలో అసలేముంది అనే చర్చ మొదలైంది. చెన్నైలోని నీలంకరైలో ఉన్న విజయ్ నివాసానికి ఎందుకంత ప్రాధాన్యత అంటే మాత్రం అదో సకల సౌకర్యాల సౌధం అని చెప్పక తప్పదు. బీచ్ ఏరియాలో ఉన్న ఈ ఇంటి విలువ 80 కోట్ల వరకు చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు, లోపలికి వెళ్తే స్వర్గాన్ని తలపిస్తుందనే టాక్ కూడా ఉంది. కోట్ల రూపాయల విలువ చేసే కార్ల కలెక్షన్ మరో ఎత్తు. దాదాపు దశాబ్దమున్నర ఇదే ఇంట్లో గడిపారు విజయ్ సంగీత దంపతులు. సో విభేదాలతో గత 5 ఏళ్లుగా దూరంగా ఉంటున్నారు. అయితే ఆ ఇంట్లోకి తనను ఇప్పుడు రానివ్వడం లేదు అంటూ ఆరోపణలు చేస్తున్నారు సంగీత. అయితే విడాకులు మంజూరయ్యేదాకా మాత్రం ఆ ఇంట్లో ఉండే హక్కు తనకు ఉంది అంటున్నారు సంగీత. అందుకు అవసరమైన ఆదేశాలు ఇచ్చి తనకు విజయ్ ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరుతున్నారు సంగీత. సరే, మరి ఏప్రిల్ 20న విజయ్ కోర్టుకు వెళ్తారా? వెళ్తే ఏం చెబుతున్నారు? ఆయన వాదనలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటి వరకు ఈ విషయంలో నోరు మెదపని తలపతి ఏం చెప్పబోతున్నారు? ఇరు వర్గాల వాదనలు విన్నాక కోర్టు ఏం తీర్పు చెప్పబోతోంది? ఇప్పుడు ఇదే ఆసక్తికర అంశం. అప్పటిదాకా లెట్స్ వెయిట్ అండ్ సీ అంటున్నాయి తమిళ వర్గాలు.